కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ కల్లూరు అర్బన్ పరిధిలోని కృష్ణానగర్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, ఆదిమూలపు సతీష్, దార సుధీర్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఏదైతే తెలుగుదేశం నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, తెలుగుదేశం నాయకులు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద దీంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జంతు కొవ్వు కలిసింది అది ఇది అని చెప్పి చాలా ప్రాపగండ చేసి ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి మెట్లంతా కడిగిన పరిస్థితి. ఈరోజు సిట్టు మొత్తం దీంట్లో ఎటువంటి జంతు కొవ్వు కలచలేదు అని ఇచ్చిన తర్వాత వీళ్ళని తెలుగుదేశం నాయకులను ఏం మాట్లాడాలి? వాళ్ళు మళ్ళా ఈ మీటింగ్ పెట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఆననే దేవాలయాల కానీ ఈడ కానీ. మేము లడ్డు కల్తీ జరిగిందని చెప్తున్నాము, వాళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఏం లేదు అది ఇదని చెప్తారంటే మీరు మాట్లాడింది ముందు చెప్పండి. కొవ్వు కలిసిందని మీరే హిందూయిజాన్ని, హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఎంతో పవర్ఫుల్ దేవుడైన వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలో కూడా అందరూ వచ్చి ఆడికి టెంపుల్కి వచ్చే పరిస్థితి ఉంటే అటువంటి దేవుని ప్రసాదం మీద కేవలం రాజకీయ లబ్ధి కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక సూపర్ సిక్స్లు మీ చేత కాక కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి ఈరోజు ఏ విధంగా ప్రజలను మైండ్ డైవర్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డికి చేస్తున్న ఆదరణని ఏ విధంగా తిప్పికొట్టాలో, ఈ విధంగా లేనిపోని అబద్ధాలు కానీ లేకుండా అబాండాలు వేస్తే ప్రజలను మైండ్ డైవర్ట్ చేయని ఆలోచన చేసేలా తెలుగుదేశం నాయకులు ఈరోజు చేయడం జరుగుతుంది. ఏ అధికారులతో మీరు ట్రాన్స్ఫర్ చేస్తామని డబ్బులు తీసుకోవడం లేదు. ఒక మాట చెప్పండి, మిమ్మల్ని ఒకటే మీకు విజ్ఞప్తి, మీరు చాలా నీతివంతులైతే మీరు ఎక్కడ ఏం చేయకుంటే ఇంకొకరిని విమర్శించండి. మమ్మల్ని కబ్జాదారులు అంటారు. మీరు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఏం కబ్జా చేసినా చెప్పండి. ఉండే ముజఫర్ నగర్లో ఉండే ఆ ల్యాండ్ కూడా ఒక బోర్డు ల్యాండే, అది నాకు రాసిస్తారని చెప్పమని చెప్పండి. నేను కబ్జాదారునే, నాకు రాసియండి. ఎందుకు ఊరికే ఎలక్షన్లలో ఎట్లా డబ్బులు కొద్దిగా నష్టపోయినాం, అది ఏమైనా స్థలం ఇచ్చేటంతా కొద్దిగా రికవరీ అయినా అవుతాం, మాకేం అభ్యంతరం లేదు. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మాట్లాడే మాటలు మీరు చాలా నిజాయితీవంతులై మీరు ఎవ్వని గురించి మేము చాలా నీతివంతులము, మేము ఏం చేయలేము అనే పరిస్థితులు అయితే ఒకరిని విమర్శించండి తప్ప ఈరోజు మీ పరిస్థితి ఏంటి? లడ్డు మీదనే మీ పరిస్థితి ఏందో తెలుగుదేశం నాయకుల పరిస్థితి తెలిపోయింది. ఇంకా మీరు మాట్లాడకుండా మీరు చాలా జాగ్రత్త ఉండడం అనేది మాత్రం నేను విజ్ఞప్తి చేస్తాను. నేను బోర్డు మెంబర్గా నాకు తెలుసు, కంపల్సరీగా కింద స్టార్ట్ అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అయితే పైకి వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా టెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ అంత ఈజీగా శాంపిల్స్ తీసుకొని ఇక్కడ ఒక్కటేసారి కాదు, కింది నుంచి శాంపిల్ తీసుకొని ఆడ చూస్తారు, మళ్ళీ పైనకి వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ చేసి అన్ని తర్వాతనే మొత్తం పోతుంది. ఇప్పుడు ఒకటి ఎవరికి తెలియంది ఒకటే, ఆవుల దాన విషయంలో మనం పూర్వకాలం ఉండే మేపుకు దీనివల్ల దానా మీద కూడా ఒకసారి ట్రీట్మెంట్ మనం మామూలుగా ఒట్టి మేత పెట్టి మామూలుగా గడ్డి మేసే ఆవుల పరిస్థితి, ఇట్లా మనం అడిషనల్గా దానా పెట్టే ఆవుల పరిస్థితి డిఫరెన్స్. అది వాళ్ళు తెలుసుకోలేకుండా మాట్లాడితే మాత్రం అన్యాయము. మీరు అప్పుడు ఆవు మొత్తం కొవ్వు కలిసింది జంతువుల కొవ్వు, మళ్ళీ అంతలోకి ఎట్లా మారిపోతుంది అంటే మీరు మాట్లాడేది కరెక్ట్, ఇంకొకరు మాట్లాడేది కరెక్ట్గా మీరు మళ్ళీ ఎందుకు చెప్పినారు? లాస్ట్ హిందువుల మనోభావాన్ని దెబ్బతినే విధంగా ఈరోజు హిందువులందరూ కూడా అమితమైన భక్తిని వెంకటేశ్వర స్వామిందని మీరు ప్రాపగండ చేశారు, కొవ్వు కలిసిందని. ఇప్పుడు ఎవరైనా కూడా హిందువులంతా కూడా దేవుని దగ్గర ఆ కొవ్వు కలిసిందంటే ఎంత ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు మాట్లాడేది ఏ మాటలు మాట్లాడినా జరుగుతుంది అనుకుంటే మాత్రం
ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మీకోసం రెడీగా చూపెట్టుకొని ఉన్నాడు. అది ఆ పాయచితం ఖచ్చితంగా జరుగుతుంది ఏదో ఒక రోజు. అది దానికి మాత్రం వాళ్ళు రెడీగా ఉండాలి అనేది